సమర్పయామి నమస్కారం శ్రీ రమ సత్యనారాయణ స్వామి చతుర్థాధ్యాయ ప్రారంభ. ఈ మామానులకు డబ్బుకి ఇచ్చి వదిలిపెట్టారు కదా మహారాజు, అవన్నీ తీసుకొని ఇక వాళ్ళ భార్యల దగ్గరికి ప్రయాణం అవుతారు మామాను. అలా వస్తూ ఉంటే శ్రీమన్నారాయణ వీళ్ళు ప్రయాణిస్తున్న పడవలోకి మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. మామ ఇప్పుడైనా మారిండేమోనని ప్రత్యక్షమై మామ కడుగుతాడు. అయ్యా నీవు ఎక్కడికి వెళ్తున్నావు, మరి ఈ సంతులన్నీ ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈ సంతులాలు ఏమునే ఆకులు అల్లులు తప్ప అంటారు. అంతే శ్రీమన్నారాయణ ఒక్కసారిగా తదాస్తు అని ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాడు. డబ్బు నగలు వజ్రాలు వైరుధ్యాలకు బదులుగా ఆకులు అనుమతి అయిపోతాయి. ఒక్కసారిగా పడవలు తేలికైపోతాయి. మామ మొత్తుకుంటాడు, అయ్యా అల్లుడా ఇప్పుడే కదా డబ్బులు నగలు వజ్రాలు వైరుధ్యాలు ఉండే, మరి అప్పుడే ఆకులు అనుమతి ఏంటి అంటే, అప్పుడు అల్లుడు అంటాడు, మామ వచ్చింది ఎవరో మామూలు మనిషి కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ మమ్మల్ని పరీక్షించడానికి వచ్చాడు. మరి మనం అబద్ధం చెప్పాము, మనం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవడం తప్ప మనకి ఇక వేరే మార్గం లేదని చెప్తాడు. అప్పుడు ఆ మామాలు ఇద్దరు ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడో శ్రీమన్నారాయణుడు ఆ చెట్టు కిందికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా స్వామి మాది తప్పైపోయింది, మమ్మల్ని మన్నించి మా మేలుకు, ఇంటికి వెళ్ళగానే తప్పకుండా నీ యొక్క వ్రతం చేస్తామని స్థిరస అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తావు. బ్రహ్మాది దేవతలకి అర్థం కాని నీవు సామాన్యులమైన మేమెంత, మమ్మల్ని క్షమించి మా మేలుకు అని అంటే, అప్పుడు శ్రీమన్నారాయణుడు తదాస్తు అని అదృశ్యమవుతాడు. తిరిగి ధనం నిండిన పడవలతో వాళ్ళ ఊరికి వచ్చి వాళ్ళ భార్యలైన కళావతి లీలావతికి కబూరు పంపిస్తారు. అప్పుడే వారి ఇంటిలో ఈ తల్లి లీలావతి ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ ఉంటుంది. వ్రతం పూర్తి చేసి ఈ లీలావతి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పడవ దగ్గరకు వెళ్తుంది. కానీ కూతురు ఎవరైతే ఉన్నారో కళావతి భర్త వచ్చాడన్న తొందరలో తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే పడవ దగ్గరకు వెళ్తుంది. అంతే తీర్థ ప్రసాదాల తిరస్కార దోషం వల్ల అల్లుని యొక్క పడవ నీటిలో మునిగిపోతుంది. దాంతో కూతురు సతీ సహగమనం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అంతలో ఆకాశం నుండి స్వామి మాటలు వినపడతాయి. అమ్మా కళావతి, భక్తి శ్రద్ధలతో నా వ్రతం చేశావు నీవు, కాబట్టి నీ పట్ల నేను ప్రసన్నుడనే. కానీ నీవు తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వచ్చావు కాబట్టి నీకు ఈ విధంగా జరిగింది. వెంబడే నీవు ఇంటికి వెళ్ళి స్వామివారికి మొక్కి తీర్థ ప్రసాదాలు తీసుకొనిరా. వెంబడే ఇంటికి వెళ్ళి స్వామివారికి మండపానికి మొక్కి తీర్థ ప్రసాదాలు తీసుకొని వస్తుంది. అంతే అల్లుని యొక్క పడవ నీటిపై తేలుతూ కనబడుతుంది. దాంతో ఎంతో సంతృప్తి చెందిన ఈ సౌకారి తాను బ్రతుకున్న నాళ్ళు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తూ భార్యాభర్తలతో సుఖంగా జీవితం కొనసాగించారు. ఇది స్కంద పురాణ రేవకాండి చతుర్థి సమర్థి గౌరవ సత్యనారాయణ స్వామి మహారాజ్కి 4వ కథ తీర్థ ప్రసాదాల గురించి. అంటే చేయడము వినడం ఎంత ముఖ్యమో తీర్థ ప్రసాదాలు కూడా అంత ముఖ్యమో. ఓం గాయత్రి ప్రోక్ష ఓం భర్గో స్వాగతం భర్గో దేవస ధీమహి ధియో నః ప్రచోదయాత్. శ్రీ రమ సత్యనారాయణ స్వామి నారీ నైవేద్యం సంకల్పం సమర్పయామి. ఓం భక్తగారుడ పురుషోత్తమ శ్రీమద్ రాజాధిరాజ మహారాజ్ సమర్పయామి నమస్కరోమి. శ్రీరమ ప్రసాదం అది శ్రీ రమ సత్యనారాయణ స్వామి పంచమాధ్యాయ ప్రారంభ. తన రాజ్యంలోని ప్రజలను కన్య బిడ్డలు అని చూస్తూ జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అంతటి మహారాజుకు వేటాడడం అని ఒక సరదా ఉండేది. అలా ఒక రోజు వేట గురించి అడవికి వెళ్తూ ఉంటే ఒక మర్రి చెట్టు కింద ఉన్నవాళ్ళు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం పూర్తి చేసి మహారాజు గారిని చూసి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, మేము సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేశాము, ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకోండి అని ఇస్తాను. అయితే అప్పుడు ఆ మహారాజు గారు, ఓరి గొల్లలారా, నేను ఈ సామ్రాజ్యానికి మహారాజును, మీరు గొల్లవారు, మీరు చేసిన తీర్థ ప్రసాదాలు నేను తీసుకోవాలని ఒక అహంకారంతోనూ తీర్థ ప్రసాదాలు తిరస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతే ఆ అహంకార గోడితో ఎంతో కోపదుడైన శ్రీమన్నారాయణుడు ఇతనికి ఉన్న 100 మంది కుమారులు చనిపోతారు. ఈయన రాజ్యం శత్రువుల వశం అయిపోతుంది. పిచ్చివాడై తిరుగుతూ ఉంటాడు ఈ మహారాజు. ఎంతో మంది బ్రాహ్మణోత్తములకు వినిపిస్తాడు, అయ్యా బ్రాహ్మణోత్తములారా, నాకెందుకు ఈ విధంగా జరిగింది? నేను మాత్రం నా రాజ్యంలోని ప్రజలను ఏ రోజు ఏ తక్కువ చేయలేదు, కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకున్నాను, మరి నాకెందుకు ఈ విధంగా జరిగిందంటే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు అంటారు, అయ్యా మహారాజా,
మీ జాతకంలో మాత్రం ఎలాంటి పొరపాటు లేదు, మీరేం తప్పు చేశారో మీరే ఒకసారి తెలుసుకోండి అని అంటే అప్పుడు ఆ మహారాజు అంటారు, నేనైతే తెలిసి ఏ తప్పు చేయలేదు, కానీ ఒకరోజు వేట గురించి వెళుతూ ఉంటే అడవిలో గుల్లనారాయణ స్వామి యొక్క తీర్థప్రసాదాలు ఇచ్చారు, నేను తిరస్కరించాను అనంటే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు అంటారు, అయ్యా మహారాజా, మీరు చేసిన పెద్ద పొరపాటే అది. ఏ మర్రి చెట్టు కింద అయితే ఏ గొర్రెలకైతే మీరు కాదన్నారో ఆ మర్రి చెట్టు కిందకి వెళ్ళి ఆ గొర్రెల చేతని కూర్చొని మీరు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం పూర్తి చేసి తీర్థప్రసాదాలు తీసుకోండి, మీకంతా శోభే కలుగుతుందని చెప్తారు. అంతే మహారాజు గారు వెంబడి అదే మర్రి చెట్టు కిందకి వెళ్ళి ఆ గొర్రెల చేతని కూర్చొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం పూర్తి చేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. అంతే దాంతో ఎంతో సంతుష్టుడైన శ్రీమన్నారాయణుడు తన 100 మంది కుమారులు సురక్షంగా ఉన్నారని, తన రాజ్యం శత్రువులకు చిక్కలేదని కబూరు తీసుకొని వస్తారు. బట్టి తన మీద కమ్మిన మాయను తొలగించి తనను సన్మార్గంలో నడిపించిన శ్రీ సత్యనారాయణ స్వామికి ఆనంద బాష్పాలతో నమస్కరించి బ్రతుకున్న నాళ్ళు తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె రాజ్యపాలన చేస్తూ ఎంతో కీర్తి ప్రతిష్టలు సాధించాడు తుంగజు. ఇది శ్రీ సత్యనారాయణ స్వామి పంచమాది సాంతి. బోలో సత్యనారాయణ స్వామి మహారాజ్ కి. అమ్మ ముందర మొత్తం తీసి ప్లేట్ తీసేసండి, అది కూడా తీయాలి. అమ్మ కొంచెం ముఖ్యాడా అదే పూజ